2024 అక్టోబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి పెడతారు. మకర రాశికి శని అధిపతి, ఏలినాడు శని చివరి భాగం. అయితే నవంబర్ దాకా శని పూర్తిగా వక్రించి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. శనికి అభిషేకం చేయించుకోవాలి, శనికి 19,000 జపం చేయించుకోవాలి. ఎక్కడ అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. ఎటువంటి ప్రయాణాలు చేసినా కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే దాదాపు చెప్పాలంటే వీళ్ళ యొక్క ఏలినాడు శని ప్రాంతం అయిపోయింది. అంటే 6 సంవత్సరాలు 6 మాసాలు అయిపోయింది. ఇంకొక సంవత్సరమే ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి బుధుడు, రాహువు, గురువు, కుజుడు ఈ గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగున్నాయి, చాలా వరకు బాగున్నాయి కదా అని ఊరుకోవద్దు. శనికి 19,000 జపం చేయండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇంకా వర్షాకాలం వర్షాలు ఉన్నట్టయితే నల్ల గొడుగు ఇవ్వండి, నల్ల చెప్పులు దానం ఇవ్వండి, నల్ల దుప్పటి దానం ఇవ్వండి. ఇవన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి చాలా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మీ జీవితానికి చాలా మంచి యోగం పట్టిందిక. మీకు జీవితంలో ఇక సమస్యలు అంటూ రావు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా ఏం చేయాలంటే ఈ బాగుండని గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవికి మరి పూర్తిగా శాంతి చేయించుకోవడం చాలా అవసరం. కాబట్టి శనికి, రవికి పూర్తి శాంతి చేయించుకోండి. కేతువుకి కూడా శాంతి చేయించుకోండి. రవి, శని, కేతువు. శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం. రవికి 6,000 జపం, గోధుమల దానం. కేతువుకి 7,000 జపం, ఉలవలు దానం చేయండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. తర్వాత బియ్యపు రవ్వ, పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది, అన్ని రకాల మీకు కలిసి వస్తుంది. కాబట్టి చివరి దశని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే కాలికి దెబ్బ తగిలిందండి, పుండంతా మానింది, కట్టుకట్టాడు. అయ్యా తడవనివ్వ వాకమన్నారు, అంతా మానిపోయింది, చెక్కు కట్టింది, ఇంకేముందిలే కాలు తడిపితే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అట్లా కాకుండా అంతా అయిపోయింది కదా అని అజాగ్రత్త పడి ఇష్టమైన ప్రయాణాలు చేసి అనవసరమైన వాళ్ళకి డబ్బులు ఇచ్చి కానీ చేయొద్దు. మీరు ఉన్న బాకీలు తెచ్చుకోవడమే కష్టంగా ఉన్నటువంటి సమయం ఇది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీరు ఇప్పుడు మేము చేస్తూ ఉన్నటువంటి అమృత, మృత్యుంజయ, రుద్ర, పాశుపదం దీంట్లో కనుక మీరు కలిస్తే ఇక మీకంటూ ఎదురంటూ ఉండదు. మీరు ఏ పూజలు కూడా చేయవలసిన అవసరం మాత్రం ఉండదు. కాబట్టి జాగ్రత్త పడి మీరు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలని వెళ్ళబుచ్చుకోండి. ప్రతిరోజు శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది, ఎట్లా అంటే జరుగుతుంది. ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జననం. శిరస్సు గడపడిన తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వేయట్లా. మరి ఆ శిశువు బయటకు వచ్చి ఏడ్చేదాకా 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట కూడా పడుతుంది. నక్షత్రం మారిపోవచ్చు, నక్షత్ర పాదం మారిపోవచ్చు, రాశి మారిపోవచ్చు, జన్మ లగ్నం మారిపోవచ్చు. మరి మీరు చెప్పిన టైంను బట్టి మేము జాతక చక్రం చేస్తాం. మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు. మీరు కారణం ఏంది? పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది. కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే మార్గాలు ఉన్నాయి. ఒక మహజ్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు. టైం రాయాలి అంటే ఓ నిమ్మకాయ చేతికిచ్చి మంత్రసానికి బయటపడేయమన్నాడు. ఆ నిమ్మకాయ పడ్డ టైంకి జాతకం రాసుకోవాలనుకున్నాడు. కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దగ్గర వెనక్కి తిరిగి వచ్చింది. మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది. దానివల్ల టైం మారిపోయింది. అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది. కానీ కొంతమంది సాముద్రికం చూసిన వాడు ఏం చెప్పాడంటే వ్యభిచారి అవుతుందన్నాడు. ఎందుకంటే
సాముద్రికం ఎప్పుడు ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది. రేఖలు మనం పుట్టించేవి కాదు కదా, వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి. మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది, ఆ అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు, భర్త చచ్చిపోయినాడు, జీవితం మొత్తం అట్టగే గడిపింది. చివరికి ఆ అమ్మాయి మరణించింది. చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళ్తే విపరీతమైన 7 తొండంలో వర్షం, దహనం చేయడానికి కుదరలే. ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు. మరి వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పటికీ ఆ ఎట్టివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు. శాస్త్రాన్ని నమ్మినవాడు ఏం చేస్తాడు, వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు. అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు. ఆయన ఎస్ట్రాలజరే కానీ సాముద్రికం చెప్పేవాడు కాదు. సాముద్రికం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు. తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సాముద్రికం ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు. దాంట్లో ఏది జరగలది లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి. అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి. మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రతి నెల ఒక దైవ కార్యం జరుగుతుంది. ఆ దైవ కార్యం వల్ల అనేక రకాల బాధలు తొలుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే, మన హిందూ మతంలో నల్ల రాయి, ఆ రాయిని విగ్రహం చేస్తున్నాం. ఆ రాయి రోడ్డు మీద పడి ఉంటుంది. విగ్రహం తయారయ్యేంత వరకు దాని మీద కూర్చుంటున్నారు. కానీ ఆ తర్వాత దేవుడి విగ్రహం అవుతుంది. నల్లరాయిలో దేవుని చూస్తున్నాం. అంటే కఠినమైన మనస్సు ద్రవమైన హృదయం కలిగి మంచి పనులు చేస్తుంది. ఎందుకంటే వేమన పెద్ద వ్యభిచారి. చివరికి వేమన్న కన్నాను వేరే యోగి లేడు, రామచంద్రుని కన్నా రాజు లేడు, ఆంజనేయుని కన్నా అతి భక్తుడు లేడు, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన్న గారు పద్యం చెప్పాడు. వేమన్న గారు పచ్చి వ్యభిచారి. ఆఖరికి వదినను గారి కళతో చూసి ఆమె కూడా కావాలని కోరుకున్నాడు. అటువంటి వాడు యోగి అయినాడు. భోగి యోగి అవుతాడట, యోగి మాత్రం తిరిగి భోగి కాడు. భోగి అంటే అనుభవాలు, అనుభవాల్లో మంచి అనుభవాలు, చెడు అనుభవాలు ఉంటాయి. అన్నింటినీ కూడా పరిశీలించాలి. అయితే నేను అంటే అలవాటు ఉన్నవాడిని మాత్రం కాదు, అన్నింటినీ పరికించి చెబుతున్నవాడిని నేను. కాబట్టి మనకున్నటువంటి కష్టాలు ఎప్పుడూ ఉంటాయి అనుకోవద్దు. ఈ కష్టాలు ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి మనం, మళ్ళీ వచ్చే జన్మ దాకా రాకూడదు. కాబట్టి జన్మంటూ ఉంటుంది కాబట్టి ఆ జన్మకి సమస్య లేకుండా చేసుకోవాలి అంటే మా చేత గ్రహ పూజలే కాదు, జాతకం చెప్పడమే కాదు, సాముద్రికం చెప్పడమే కాదు, ప్రతి నెలలో కూడా ఏదో ఒక దైవ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిల్లో మీకున్న దోషాన్ని బట్టి ఏ పూజ చేస్తే మీకు మేలు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం, చేయించగలం. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పాల్గొనండి. అన్ని విధాలా మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు. నేను చేకూరుస్తానని చెప్పట్లే, భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగినటువంటి దోషాలు మొత్తం పోగొడతాడు. అందరం బాగుంటాము. స్వస్తి.